సుఖంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉండే విషయంలో ప్రతి మనిషి విషయంలో గూడా తనకి ఉన్నవి, లేనివి అనేవి ఉండడం సహజంగా జరుగుతుంది. కొన్ని వారసత్వంగా రావచ్చు. కొన్ని వ్యక్తి స్వయంగా సంపాదించుకోవచ్చు. ఏవైనా కూడా ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి తనకి ఉన్నవేమిటి, లేనివేమిటి అనేది ఆలోచించుకుంటే ఒక్కోసారి ఆస్తిపాస్తులు, అలాగే మానసికమైనటువంటి సామర్థ్యాలు తగినంత పాళ్ళలో ఉండటం ద్వారా సంతోషంగా ఉండొచ్చు. అతన్ని పాజిటివ్ వ్యక్తి మనము. అతను హ్యాపీగా ఉండగలుగుతాడు. కానీ అసంతృప్తిగా ఉండే వ్యక్తుల దగ్గరికి మనం వచ్చినట్లయితే వారసత్వంగా ఫిజికల్‌గా ఆస్తులు ఎక్కువగా రాకపోవడం, లేదా అసలు లేకపోవడం. మానసికంగా కూడా సామర్థ్యాలు, పాజిటివ్ గుణాలు ఇవి రాకపోవడం కారణంగా ఎక్కువ అసంతృప్తితో జీవితం ప్రారంభం అవ్వడం మనం గమనిస్తాం. ఎక్కువ అసంతృప్తి ఉంటుంది. అటు ఆర్థికంగా వెనకబాటుతనం ఉంటుంది. మానసికమైనటువంటి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. పాజిటివ్ గుణాలన్నీ తక్కువగా ఉంటాయి. ఎక్కువ నెగెటివ్‌గా ఉండే గుణాలు ఎక్కువొస్తాయి. వీటితో ఈ వ్యక్తి అసంతృప్తితోటే జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ అసంతృప్తి ఉందో, ఆ అసంతృప్తిని సంతృప్తి చేసుకునే ప్రయత్నం ఓ పక్క చేసి తీరాలి. అంటే సామర్థ్యం ఏదైతే లేదు అనుకుంటున్నాడో, ఆ సామర్థ్యాని కోసం ప్రయత్నించి తీరాలి. కానీ అసంతృప్తి ఏం చేస్తుందంటే, మనసంతా అసంతృప్తి ఆక్యుపై చేసి, ఉన్న సామర్థ్యాలను కూడా వినియోగం రాకుండా చేస్తుంది. లేని వాటి గురించి ఎక్కువ దుఃఖించడం జరుగుతూ ఉంటుంది. లేని సామర్థ్యాల గురించి, లేని ఆస్తిపాస్తుల గురించి, లేదంటే కలిసి రావడం దాని మీద, అదృష్టం లేదనే దాని మీద, వీటన్నిటి మీద ఆలోచన కొనసాగడం ద్వారా ఉన్న సామర్థ్యాలు కూడా మరుగున పడిపోయి దుఃఖితుడు అవ్వడం మనం చాలామంది దగ్గర గమనించుకోవచ్చు. అంచేత సాధారణంగా వ్యక్తులకి పాజిటివ్ వ్యక్తుల్ని పక్కన పెట్టినట్టయితే, ఈ నెగెటివ్ మైండ్ తోటి ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం గమనిస్తే అసంతృప్తి జీవితంలో ఉండడం అనేది మనం గమనించాలి. ఈ అసంతృప్తే ఆహ్, ఆలోచన యొక్క ప్రథమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ అసంతృప్తిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం జరగాలి. కానీ ఆ ప్రయత్నం జరగకుండా, ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టి, ఏవైతే అసంతృప్తులున్నాయో వాటి మీదే మనసు కేంద్రీకరించి ఆలోచిస్తుండడం ద్వారా ఆ బాధ పెరగడం, దుఃఖం పెరగడం, ఇంకా జీవితం కుంచించుకుపోవడం, తగ్గిపోవడం, మానసిక ఆనందాలు లేకపోవడం జరుగుతుంది. మరి ఎప్పుడూ లేని వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఈ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. జీవితం పట్ల సంతృప్తి ఉండదు. ఈశ్వరమని జీవించడం అవుతుంది. ఈ బాధల్లో మనం ఎవరితోనూ కలవలేని పరిస్థితొస్తుంది. మన జీవితం పట్ల మనకి సంతృప్తి ఉండదు. మనం నచ్చని పరిస్థితొస్తుంది. ఇంకా ఇంకా అసమర్థత పెరుగుతుంది. ఇంకా ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. నిర్వీర్యంగా మారిపోయే పరిస్థితి కూడా ఆ వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసంతృప్తి అనేది జీవితంలో ఉన్నట్లయితే, ఈ అసంతృప్తి ఏదైతే లేని వాటి కోసం దుఃఖించడంతో వస్తుంది కాబట్టి, ముందు ముందుగా చేయవలసిన పనేంటంటే, వ్యక్తి తనలో ఉన్న సామర్థ్యాలేమిటి? అతి తక్కువగా ఉండొచ్చు. ఉన్నప్పటికీ గూడా అసలు తనకున్న సామర్థ్యాలేమిటి? ఈవెన్ పాజిటివ్ గుణాలు. మానసికమైనటువంటి సామర్థ్యాలు లేదా ఫిజికల్‌గా ఆహ్, ఏ కొద్దిపాటి ఫిజికల్‌గా వచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించి. లేదా అవి లేవు అనుకుంటే మానసిక సామర్థ్యాలు కూడా ఉండని పక్షంలో ఏవైనా 1, 2 మానసిక సామర్థ్యాలు ఉన్నాయా? పాజిటివ్ గుణాలేమిటి? ఇటు ఫిజికల్‌గా, అటు మానసికంగా పాజిటివ్ గుణాలేమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే తప్పనిసరిగా పాజిటివ్ గుణాలుంటాయి. ఎక్కువ లేకపోయినప్పుడు గూడా అతి తక్కువగా మానసిక సామర్థ్యాలుంటాయి. అయితే అవి వినియోగంలోకి రాక వ్యక్తి దుఃఖితుడిగా మారుతూ ఉండడం మనం చూడాలి. కాబట్టి ఏవైతే సామర్థ్యాలున్నాయో
ఆ సామర్థ్యాల్ని వినియోగించుకుంటూ అది ఒకటే ఉండనివ్వండి. కనీసం ఒకటే ఉండనివ్వండి. ఒకటి కూడా లేకుండా ఉండని పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ఒక్క సామర్థ్యాన్ని పునాదిగా చేసుకొని, ఆ సామర్థ్యంలో కృషి చేస్తూ, ఆ సామర్థ్యం చుట్టూ జీవితాన్ని అల్లుకుంటూ, ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ, ఆ సామర్థ్యం తాలూకు ఆహ్, వ్యక్తుల్ని కలుస్తూ, ఆ నైపుణ్యాన్ని పెంచుకుంటూ, అదే అర్హతగా భావిస్తూ ముందుకెళ్ళినట్లయితే, దానితో పాటు మరిన్ని సామర్థ్యాలు గూడా అలవడతాయి. అంటే వ్యక్తి అసమర్థత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా. అంటే వ్యక్తి లేని వాటి గురించి, లేని వాటి మీదే మనసు పెట్టి దుఃఖితుడవుతూ, ఆ ఉన్న ఒక్క సామర్థ్యాన్ని గూడా వినియోగం లేకుండా చేసుకోవడం ద్వారా మరింత అసంతృప్త జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలా కాకుండా ఉన్న ఆ ఒక్క సామర్థ్యం మీద దృష్టి పెట్టి, అసంతృప్తిని పక్కన పెట్టి, అన్ని బాధల్ని పక్కన పెట్టి, ఏదైతే ఉంది సామర్థ్యమో దాని మీద మనసు పెట్టి, పూర్తి స్థాయి మానసిక, శారీరక శ్రమని పెట్టి, ముందు దాన్ని వృద్ధి చేసుకోవడం, దాని నుంచి వచ్చే ఆనందాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. ఒక సామర్థ్యం అని చెప్పుకున్నాం అసలు. ఒకటి కన్నా ఎక్కువే చాలా మందిలో ఉంటాయి సామర్థ్యాలు. వాటిని వినియోగించుకుంటూ, వాటిని పెంచుకుంటూ, వాటి మీద కేంద్రీకృతమైన ఆలోచనంతా కృషి చేస్తున్నట్లయితే, అందులో సామర్థ్యం రుజువవడం, అందులో ఆ సమర్థతను రుజువు చేసుకునే క్రమంలో వ్యక్తులు పరిచయం అవ్వడం, పనులు జరగటం ద్వారా, నైపుణ్యం పెరగడం ద్వారా ఆనందం పెరగడం, సంతోషం పెరగడం, తద్వారా ఆత్మవిశ్వాసం పెరగడం, ఆఖరిగా ఈ అసంతృప్తి జయించడం కూడా జరుగుతుంది. దానితో పాటు మరిన్ని సామర్థ్యాల కోసం ప్రయత్నించొచ్చు. ముందు మనసు దాని మీద సామర్థ్యాన్ని ఉన్న వాటి మీద ఆలోచించడం, వాటికి తక్కువ ఉన్నట్లయితే కొత్త వాటిని ప్రవేశపెట్టడం, వాటి గురించి కృషి చేయడం. ఉన్న సామర్థ్యం ఒకటి దాన్ని కృషి చేస్తున్నాం. దాంతో పాటు మరిన్ని సామర్థ్యాల కోసం కృషి చేయడం. ఎప్పుడైతే మనం మనసుని ఈ అసంతృప్తి నుంచి, ఈ దుఃఖం నుంచి మనం తీసేసి మనం సామర్థ్యం మీద పెట్టామో, అది కూడా సమర్థతని పెంచుకోవడానికే కృషి చేస్తుంది. మనం ఏం ఆలోచిస్తే అది దానికే ప్రతిస్పందిస్తుంది. మనం ఉన్నవి, లేనివి అన్న విషయంలో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మనసు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే స్పందిస్తూ ఉంటుంది. దాని తాలూకు అసమర్థతను ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అసంతృప్తిని ఇంప్రూవ్ చేస్తుంది. నెగెటివ్ మైండ్‌ని డెవలప్ చేస్తూ ఉంటుంది. దానికి మనం చెప్పిన కర్తవ్యం అది. అంచేత మనం దాని నుంచి బయటపడి సమర్థత వైపుగా ఆలోచిస్తే మనసు కూడా అటువైపు నుంచి ఇటువైపుకొచ్చి సామర్థ్యం విషయంలోనే ముందుకెళ్తాం ప్రారంభిస్తుంది. ఇందులో సామర్థ్యాన్ని కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇందులో తనకున్న శక్తుల్ని ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇందులో సమర్థతను నిరూపించుకోవడానికి తను కృషి చేస్తూ ఉంటుంది. అది మనసు యొక్క లక్షణం. మన మనల్ని బట్టే మనసు స్పందిస్తూ ఉంటుంది. మనం ఎటువైపు ఉన్నామన్నదే మనసుకి కావాలి. అసంతృప్తి వైపు ఉన్నామా? సంతృప్తి వైపు ఉన్నామా? మనం అసంతృప్తి వైపు ఉంటే తద్వారా దాని నుంచి ఉంటే నెగెటివ్ గుణాలన్నిటి మీద అది ఫోకస్ చేస్తుంది. మనం సంతృప్తికరమైనటువంటి జీవితం అనుభవించాలని నిర్ణయం తీసుకొని, మనం ఉన్న ఒక సామర్థ్యానికి కృషి చేస్తూ ఉన్నట్లయితే, మనసు కూడా దానికి తగ్గట్లే స్పందిస్తుంది. మనసు మనిష్టం. మనం మనసిష్టం కాదు. మనం ఏదైతే అనుకుంటామో దానికే స్పందిస్తుంది మనసు. దానికి తగిన సామర్థ్యాలనే మనకు అందజేస్తుంది. మనం కృషి చేస్తూ ఉంటే అది కూడా అందులోనే కృషి చేస్తూ కొనసాగుతుంది. మనం ఏకాగ్రత పెంచుకుందాం అనుకుంటే అది కూడా ఏకాగ్రత పెంచుకుంటూ ఉంటుంది. అంచేత మనము లేని వాటి గురించి దుఃఖించడం మానేసి, ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనసు కూడా దాని గురించి ఆలోచిస్తుంది. అక్కడి నుంచి ఆనందం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుఖం ప్రారంభమవుతుంది. సంతోషం ప్రారంభమవుతుంది. మానసికమైనటువంటి శక్తులు వినియోగంలోకొస్తాయి. లేకపోతే పెరుగుతాయి. ఆ విధంగా ఒక సంతృప్తికర జీవితాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. అంచేత మనము అనేది ప్రధానం మనసుకి. మనం దేని మీద ఫోకస్ చేస్తామో, మనం దేన్ని ప్రాధాన్యత ఇస్తామో, ప్రధానంగా భావిస్తామో, మనసు కూడా దాన్నే ప్రాథమికంగా తీసుకుంటుంది. దానికి తగ్గ కృషిని, దానికి తగ్గ శక్తుల్ని, దానికి తగ్గ శక్తియుక్తుల్ని మనకిస్తూ ఉంటుంది. అంటే తప్పనిసరిగా మనము జీవితంలో ఉన్నవి, లేనివి అనే విషయంలో సహజంగా మన మనమనే శక్తిని పక్కన పెడితే మనసు
తెలియకుండానే అసంతృప్తి వైపే వెడుతుంది. అంటే మన ప్రమేయం లేనప్పుడు మనసు ఏది ఎంచుకుంటుంది అంటే, మంచి, చెడు ఉన్నప్పుడు మనం మంచి వైపు ప్రయత్నించిన మన సంకల్పం తీసుకొని మంచి వైపు వెళ్ళకపోతే, మనం తటస్థుడుగా ఉంటే మనసు చెడు వైపే వెడుతుంది. చెడుకి ఆకర్షణ ఎక్కువ అంటారు. బలం ఎక్కువ అంటారు. పిచ్చి మొక్కకి బలం ఎక్కువ ఉంటుంది కదా! దానికేమి వ్యవసాయం చేయక్కర్లా, ఎరువులు ఎక్కర్లా, మందులు ఏమి ఎక్కర్లా. విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అంచేత దానికి బలం ఎక్కువ కాబట్టి మనం ఆలోచించడం మానేసి, మనం తటస్థుడుగా ఉంటే మనసు చెడు వైపే వెళుతుంది. అంటే ఇక్కడ నీకు ఉన్న సామర్థ్యాలు తక్కువగా ఉన్న విషయంలో నువ్వు అసంతృప్తి పాలై ఎక్కువగా మనసు దీని గురించి ఆలోచిస్తే దాని గురించే మనసు ముందుకెడుతుంటుంది. దానికి సంబంధించినవన్నీ క్రియేట్ చేస్తుంటుంది. ఇంకా అసమర్థుడిగా మారుస్తుంది. ఇంకా అసంతృప్తి పాలు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ మనసు మన ఇష్టము, ఈ మనసు మనది, దీని మీద పెత్తనం మనది అని మనం నిర్ణయం తీసుకుని గనక సంతృప్తి వైపే మనం తిరిగి ఇటువైపు కృషి చేస్తూ వెళ్తున్నట్లయితే, సామర్థ్యాలు పెంచుకునే కృషి వైపు వెడుతూ ఉంటే, కొత్త కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉంటే, మనసు కూడా దానికి తగ్గట్టే నీ వెనక పెడుతుంది. దాని శక్తులన్నీ నువ్వు ఏదనుకుంటున్నావో దానికే అది పెడుతుంది. తద్వారా ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిలో పెరుగుతావు. దాంతో పాటు కొత్త సామర్థ్యాలు కూడా పెంచుకోగలుగుతావు. వాటి నుంచి వచ్చే ఆనందం లభిస్తుంది, సంతృప్తి లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, ఆనందం పెరుగుతుంది. జీవితం సంతృప్తిగా పెడుతుంది. అంచేత ప్రతి వ్యక్తి కూడా ఉన్న వాటి గురించి ఆలోచించాలి. లేని వాటి మనం ఆలోచించకపోతే మనసు చెడు వైపు లేని వాటి గురించి ఆలోచిస్తుంది. నువ్వు ఇప్పుడు లేని వాటి గురించి ఆలోచనలో దుఃఖితుడవుతున్నావంటే నీ ప్రమేయం లేదనమాట. నీ ప్రమేయం లేకపోవడం అది చెడు వైపు పెడుతుంది. అసంతృప్తి వైపు పెడుతుంది. కాబట్టి నీ ప్రమేయం నువ్వు కల్పించుకున్నట్లయితే, నీ జీవితాన్ని నువ్వు చేతుల్లో తీసుకున్నట్లయితే, నువ్వు ఇటువైపు సంతృప్తి వైపుగా, ఉన్న సామర్థ్యాల వైపుగా వెళ్ళినట్లయితే, ఉన్నవాటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే, అదే తెలివి. ఉన్నవాటి గురించి ఆలోచించడమే తెలివి. మనం ఆలోచించకపోతే మనసు తెలివి తక్కువ వైపుకే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పూనుకొని, మనం ఉన్న వాటి వైపు, మన సామర్థ్యాల వైపు, మన ఆత్మవిశ్వాసం పెరిగే రీతిలో వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనసు కూడా మన వెనక వచ్చి తన శక్తియుక్తుల సామర్థ్యాలను వినియోగించి మనల్ని ఒక ఆనందకరమైన జీవితంలోకి పెడుతుంది. సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. మానసిక సమర్థత ద్వారా మనం ఎంతో ఉన్నతమైన జీవితాన్ని తప్పనిసరిగా అనుభవించవచ్చు.